హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు పూజారి వారి పెళ్లి సందడి చూసేద్దాం. అదేనండి, మొన్న మా రామచంద్రుడిని నిశ్చితార్థ మహోత్సవం చూశారు కదా. ఈరోజు పెళ్లి వేడుక చూపిస్తాను. అదేనండి, పెళ్లి కొడుకు చేస్తున్నాను. ఇది చూడండి, అందంగా ఎంత ముస్తాబైందో డెకరేషన్ చేశారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చుతుంది. మా ఇంట్లో ఏ విధంగా మేము ఇంట్లో పెళ్లి కొడుకుని ఎలా చేస్తాము అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, నైట్ పూట అయితే అద్దరిపోయింది కదా డెకరేషన్. వావ్, సుందర మనోహరంగా ఉంది కదండి. మనం ఇప్పుడు రాము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఈరోజు రామును పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పెళ్లి కొడుకు విశేషాలంటో చూసేద్దాం రండి. ఇప్పుడు మీకు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తాను. ఇదేనండి పూజారి వారి పెళ్లి సందడి. కట్ చేస్తే రాము వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, కంకణాలు కట్టుకొని అందరూ రెడీ అవుతున్నారు. మేళ తాళాలతో, బాజా భరించలతో ఈరోజు శ్రీరామచంద్రుడిని పెళ్లి కొడుకులు చేస్తున్నాము. రాము పేరు రామచంద్రుడు. ఇది చూడండి, పుట్టమన్ను కోసం గిన్నెలు అందంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి పూలు కట్టేసి అందంగా రెడీ చేశారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పుట్టమన్ను కోసం వెళ్తున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి, మా అమ్మ కూడా అందరూ మన సబ్స్క్రైబర్స్ అండి. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్. అమ్మ చూడండి హాయ్ చెప్తుంది. ఇంకా ఇప్పుడు బయలుదేరదామా రండి, వెళ్దాము. ప్రతి ఒక్కరు అందరు కంకణాలు కట్టుకొని ముస్తాబయ్యి ఒక్కొక్కరుగా పుట్టమన్నుకు వెళ్తారు. ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా చూస్తున్నారు. మంగళహారతితోని పుట్టమన్నుకు వెళ్ళి ఆ పుట్టమన్నుతోని అరుగు వేయాలి. ఈరోజు పెళ్లి కొడుకు చేస్తున్నాం అన్నట్టు. చూసేద్దామండి. చూస్తున్నారా, మేళ తాళాలతో సప్పుట్లతో అందరూ ఎంతో సందడితో చేసుకుంటూ అంగరంగ వైభవంగా మా శ్రీరామచంద్రుని వివాహ వేడుక చూసేద్దాం. ఈరోజు మీకు అందరికీ పెళ్లి కొడుకు ఎలా చేస్తారు అనేది హల్దీ ఫంక్షన్ చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కిందికి వచ్చేసాం. చూడండి, పందిరి ఎంత అందంగా అలంకరించారో బంతి పూలతో. ఇప్పుడు అందరము మేళ తాళాలతో పుట్టమన్నుకు వెళ్తున్నాము. రండి వెళ్దాము. మీరు కూడా చూద్దురు. చూడండి, అందంగా ముస్తాబయ్యి ఆ గిన్నెలు తీసుకొని పుట్టమన్ను తీసుకొచ్చి ఈ పందిట్లో అరుగు అలికి ముగ్గు వేశాం. అందరూ ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతున్నారు. రండి వెళ్దామని చెప్పేసి లేట్ అవుతుంది. మంగళహారతి ప్లేట్ చూడండి, కుంకుమ పసుపు గంధము అలాగే కలుషంతో ఈ విధంగా అందరం వెళ్తాము. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు అందరూ చక్కగా మేళ తాళాలతోని పుట్టమన్నుకు బయలుదేరుతాము. ఇప్పుడు వీళ్ళందరూ పుట్టమన్ను నుంచి వస్తున్నారండి. చూడండి, భుజాల మీద పాలకొమ్మతోని అలాగే గిన్నెల నిండా పుట్టమన్ను తీసుకొని వచ్చేస్తున్నారు. పందిరికి ఇవన్నీ అందంగా అలంకరిస్తారండి. గుంజలకు వీటికి చూసేద్దామా? తీస్తున్నాను. ప్రతి ఒక్కరు అందరూ పుట్టమన్ను ఇదేనండి పాలకొమ్మ. మా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళండి వీళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళు చక్కగా భుజాల పైన పాలకొమ్మను మోసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఈ పాలకొమ్మను పందిరికి కడతారండి. వేసుకున్న పందిరి కదా, ఆ పందిరికి వీడు చూడండి నక్షితో అల్లరి చేస్తున్నాడు. అలాగే వీడు చూడండి నమస్తే చెప్తున్నాడు. వీడు ఇంత లేడు కానీ పిల్లలు అయితే భలే నముద్దుల మేనల్లు అన్నట్టు ఎంత అందంగా ఉన్నారు. మా బాబాయ్, మా పిన్ని, మా అలాగే అందరూ ఉన్నారు. తర్వాత నేను చెప్పాను కదండి, ఇక్కడ మేము తీసుకొచ్చిన పుట్టమన్నుతోని ఇలాగా ఎర్రమన్ను వేసి పందిరియాలకి ముగ్గు వేసాం. ఇక్కడ చూడండి, ఆంటీ అంకులు ఇద్దరు పాలకొమ్మని పందిరికి కడుతున్నారు.
ఈ అంకుల్ మాధవస్వామి అంకుల్ అంటే ఆంటీ, ఈ అమ్మాయి పెద్ద కోడలు వాళ్ళ కూతురు. వీళ్ళిద్దరు కూడా అలాగా ప్రతి ఒక్కరు కంకణాలు కట్టుకొని ఇలాగా గుంజలకు కూడా కంకణాలు. ఇదండి పెళ్లి ముగ్గును అలాగే సూర్యచంద్రులు బాసింగాలు అన్నట్టు, మధ్యన ఉన్నది బాసింగం. ఇంకా వీళ్ళు ఇప్పుడు నలుగు విసురుతున్నారు అన్నట్టు. నలుగు దాంట్లో నవధాన్యాలు అన్నీ సుగంధ ద్రవ్యాలు వేసి నలుగు పిండి పెళ్లి కొడుకుకు సిద్ధం చేయడానికి ఈ విధంగా నలుగు విసురుతున్నారు. 5 మంది ముత్తైదులు కూర్చొని ఇలాగా చక్కగా నలుగు ఇసురాతులు వేసి ఇసురుతారన్నట్టు. దీంట్లో సుగంధ ద్రవ్యాలు అలాగే రోజ్ వాటరు, తర్వాత పసుపు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి బియ్యము, కొద్దిగా పచ్చకర్పూరము ఇవన్నీ వేసి చక్కగా నలుగు పిండి తయారు చేస్తారు. ఇలా ఇక్కడ కూడా చూడండి, ఇద్దరు బావమరుదులు చక్కగా నవ్వుకుంటూ పాలకొమ్మను పందిరికి కడుతున్నారు అన్నట్టు. వీళ్ళిద్దరు బావమరుదులు. ఇలాగా ముగ్గు వేసిన తర్వాత పోలు పోస్తారు. దీన్నే పోలు పోయడం అంటారండి. రోకలి తీసుకొని ఎలా ముగ్గు అయితే ఉంటే ఆ విధంగా పోలు పోస్తారు. జొన్నలతోనే పోలు పోసి ఆ జొన్నలతోనే పెళ్లి కొడుకుకు ఇలా చేస్తారు అన్నట్టు. మా సాంప్రదాయం ప్రకారం జొన్నలు పోస్తాం, కొంతమంది బియ్యంతో కూడా పోలు పోస్తారు. పెళ్లి కొడుకు రోజులో జొన్నలతో పోలు పోస్తే పెళ్లి రోజున బియ్యంతో పోలు పోస్తారు. చూస్తున్నారు కదా, ఎంత వేడి ఉంది. ఫిబ్రవరి అయినా కానీ చాలా వేడి ఉందండి. అందరికీ చుట్టాలు కారిపోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఒక్కసారి పెళ్ళికి వచ్చిన అతిథులు వీళ్ళంతా. ఇప్పుడు రాముని పెళ్లి కొడుకుని చేస్తారు. ఏ విధంగా చేస్తారో మీకు చూపించబోతున్నాను. ముందుగా రాముని అలాగే ఇక్కడ వీళ్ళు చూడండి, నా ముద్దుల మోహిత్ ఆడ గోదావరి గట్టు మీద రామచిలకావే గోరింట కెట్టుకున్న సందా మామవే అని చెప్పేసి వాళ్ళు బాజా వాయిస్తుంటే దానికి వీడు చూడండి ఎలా ఊగుతున్నాడో, తెగ డ్యాన్స్ వేసేస్తున్నాడు. వీడు కూడా హల్దీ ఫంక్షన్కి మంచిగా ఎల్లో కలర్ చొక్కా వేసుకొని చక్కగా ఉన్నాడు. అప్పుడే నిద్ర బయలుదేశాడు. వీడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో నా ముద్దుల మోహిత్. ఇప్పుడు పందిట్లోకి పెళ్లి కొడుకుతోని వచ్చేస్తున్నారండి. చూడండి, ముందుగా హారతి పల్లెతో రాము అండ్ తోడు పెళ్లి కొడుకు ఇద్దరు వచ్చి ఈ పీటలు అడుగు వేసి దానిపైన పీటలు పరిచారు కదా, ఆ పీటల మీద కూర్చుంటారు. ఇంతకుముందు పసుపు దంచారు కదా, అదేనండి ఇసిరారు కదా, ఆ పసుపుతోని ముందుగా తల్లి తండ్రి పెళ్లి కొడుకుకు ఇలాగా నలుగు పెడతారు అన్నట్టు. ఒళ్ళంతా పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. తర్వాత ఈమె వచ్చేసి వాళ్ళ పిన్ని రాము పిన్ని వాళ్ళిద్దరు కూడా జంటలుగా అందరూ చక్కగా పసుపు రాసి నలుగు పిండి పెట్టేసి నలుగు పెట్టేస్తారు. చూడండి, జొన్నలతోని ఈ విధంగా ఆశీర్వదిస్తారన్నట్టు. చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరికి చూడండి కొంగుముడి వేశారు. వాళ్ళిద్దరి పేరు చెప్పమని చెప్పేసి ఇలాగ జంటలుగా అందరికీ నలుగు పెట్టిన తర్వాత ఆశీర్వచనం చేస్తారన్నట్టు. తర్వాత వీళ్ళిద్దరూ అన్నా వదిన, ఈ రాముకి అన్నా వదిన అన్నట్టు.
ఈ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆమె వదిన, ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న అతను అన్న. ఈ బ్లూ శారీ అమ్మాయి వచ్చేసి మా మరదలు, పెళ్లి కొడుకుకు అక్క. వీళ్ళిద్దరూ వీడు మా తమ్ముడు అన్నట్టు. వీళ్ళు కూడా చక్కగా నలుగు పెడుతున్నారు. ఇప్పుడు నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు ఉంటాయండి. ఈరోజు మంగళ స్నానాలు కూడా చూపించబోతున్నాను మీకు. ఈ వీడియో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు హల్దీ ఫంక్షన్, అలాగే నలుగు పిండి, నలుగు పెట్టడం తర్వాత మంగళ స్నానాలు కదా. రేపటి వీడియోలో పెళ్ళి తలంబ్రాల వీడియో చూపించబోతున్నానండి. అందుకోసానికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీళ్ళిద్దరు కూడా తాంబూలం తీసుకుంటున్నాను. ఇప్పుడు నలుగు స్నానాలకు వెళ్దాం రండి, చూపిస్తాను చూడండి. వావ్, అందంగా డెకరేషన్ చేసి పూలతోని ఈ చిన్న కుర్చీ మీద అందంగా నలుగు స్నానాల కోసం, మంగళ స్నానాల కోసం చక్కగా డెకరేషన్ చేశాడు. జల్లెడ పట్టుకుని మా తమ్ముడు తబలా వస్తున్నాడు. ముందుగా చాలా చిన్న కూర్చోబెట్టారు కదా, మంగళ స్నానాలు చేయిస్తున్నారండి. పెళ్లి కూతురికైనా పెళ్లి కొడుకుకైనా ముందుగా మంగళ స్నానం. వీళ్ళు ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇలాగా నీళ్ళల్లో చెంబు వేసి నీళ్లు పైకి ఎగిరేలాగా ఫోటోషూట్ చేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా మంగళ స్నానాలు చేయిస్తున్నారు. ముందుగా తల్లి తండ్రి చేయించిన తర్వాత అన్న వదిన చేయిస్తారండి. వీళ్ళిద్దరు అన్న వదిన ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. రాము కళ్ళకు అద్దాలు పెట్టుకొని పోదిస్తూ భలే ఉన్నాడు హీరో లాగా. ప్రతి ఒక్కరూ అలాగే వచ్చిన వెనకటి కాలంలో అయితే ఇవన్నీ లేకుండా కదా. ఇప్పుడు కాలం పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఆ మంగళ స్నానాలు, అలాగే పసుపు దంచే కార్యక్రమాలు భలే ఉంటున్నాయి కదండి. ఈ కార్యక్రమం ఎంతో సరదాగా ఉంటుంది. ఒకరికొకరు ఆ పసుపు రుద్దుకోవడం, వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు ఇలా వరుసలో. ఇక్కడ చూడండి మా శ్రీవారు మేము కూడా మంగళ స్నానాలు చేయిస్తున్నాము. మీరు ఫోకస్ అక్కడ. తర్వాత మా పెళ్లి బాబాయ్, అలాగే వీళ్ళు కూడా మా పెళ్లి మామూలుగా అంకులు ఒక్కొక్కరుగా ఈ విధంగా మంగళ స్నానం చేయిస్తారండి. ఆ రేపటి వీడియోలో మీకు చూసి ఇక్కడ చూడాలి పెళ్లి చూపిస్తాను. ఈరోజు పెళ్లి కొడుకు ఏ విధంగా చేశారు. వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. కూడా ఇలాగే మంగళ స్నానాలు చేయిస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది కూడా చక్కగా మంగళ స్నానాలను చేయించవచ్చు. లెక్క అనేది ఏముండదండి. ముందుగా వీళ్ళిద్దరు చూడండి, లాస్ట్కు ఇద్దరు తల్లి తండ్రి, రాము తల్లి తండ్రి ఇద్దరు చక్కగా అక్కడ డెకరేషన్ చేసిన బిందెలతోని చక్కగా చేయిస్తున్నారు. వీడియో షూట్ చేసే వాళ్ళు ఇలా పోయండి అలా పోయండి అని పాలు కలిపిన నీళ్ళతోని ఎంత మంచిగా అభిషేకం చేసినట్టు ఎంత చక్కగా పోస్తున్నారు చూడండి. వావ్, చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదా. అందరూ అయిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళ మేనత్త అన్నట్టు, వాళ్ళ మేనత్త కొడుకు ఇంకా బావ అవుతాడు కదా. సరదాగా వాడు మొత్తం గిన్నె ఎత్తి పోస్తున్నాడండి. ఈ కార్యక్రమం అయితే చాలా సందడిగా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది కూడా. వీడు చూడండి, నక్షి చూడండి ఎంత చక్కగా నీళ్లు పోస్తున్నారు. దించలేడు వీడు కూడా.
ఇంకా లాస్ట్ మా తమ్ముడు మరదలు ఓకే సార్. ఇద్దరు వాళ్ళు కూడా బిడ్డలతో చక్కగా మంగళ స్నానం చేయిస్తున్నారు. మీకు అందుకోసానికి అక్కడ రియల్గా ఎలా జరిగిందో అలాగే పెట్టానండి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా. ఎంత చక్కగా అక్కడ పెళ్లి సందర్భంలో ఏమేమి మాటలు అనేది ఎవరేం మాట్లాడుతున్నారు భలే ఉంటాయి కదా, సరదాగా వినడానికి బాగుంటాయి అనేసి ఇలా పెట్టాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మంచి వీడియోతో ముందుంటా.